అల్వాల్లో బీఆర్ఎస్ కార్పొరేటర్లు మీడియా సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీలో గెలిచాం, బీఆర్ఎస్ పార్టీకే పనిచేస్తామని అన్నారు. అమ్ముడు పోయామనే ఆరోపణలు సరికావని అన్నారు. అధిష్టానం ఎవరిని అభ్యర్థిగా పంపిస్తే వారి గెలుపు కోసం పనిచేస్తామని స్పష్టం చేశారు. అభివృద్ధి కోసం బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతామని అన్నారు. ఈ సమావేశంలో 134వ డివిజన్ అల్వాల్ కార్పొరేటర్ చింతల శాంతి శ్రీనివాస్ రెడ్డి, 135వ డివిజన్ వెంకటాపురం కార్పొరేటర్ సబితా అనిల్ కిషోర్, 136వ నేరేడ్మెట్ కార్పొరేటర్ కొత్తపల్లి మీనా ఉపేందర్ రెడ్డి, 141వ డివిజన్ గౌతమ్ నగర్ కార్పొరేటర్ సునీత రాము యాదవ్ పాల్గొన్నారు. ఆయన స్వంత ప్రయోజనాలకు పార్టీ వీడి ఈరోజు కార్పొరేటర్లు అమ్ముడు పోయిరు అని ప్రచారం చేసినా నేను ఎక్కడ కూడా మాట్లాడలేదు. మేమున్నది పార్టీలా మీరు వచ్చినప్పటి నుంచి మేమున్నాం. ఆ రోజు నుంచి కూడా మరి కేసీఆర్ గారు 2 సార్లు బీఫామ్ ఇచ్చిండు. ప్రజలు కార్యకర్తలు అండతోని మేము గెలిచి ప్రజాక్షేత్రంలో ఉన్నాం. మొన్న కూడా మరి మీరు హరీష్ రావు గారి మీద ఘాటైన వ్యాఖ్యలు చేసినా కానీ మరి కేసీఆర్ గారు మీకు టికెట్ కేటాయించడం జరిగింది. మరి మీ సొంత ప్రయోజనాల గురించి మరి మమ్మల్ని అయితే అడగలేదు. మరి ఇక్కడ ఉన్న ఏదైనా కార్యకర్తలు అడిగిండా లేకుంటే ఉద్యమకారులు అడిగిండా నాకైతే తెలియదు. ప్రగతి రథచక్రాల కింద దుర్మార్గులు అనేవాడు నశించి పోతా ఉంటాడు. అమ్ముడు కొనుడు బేరం తెలంగాణ రాష్ట్ర సమితిలో లేదు. కార్పొరేటర్లు కాకముందుకే అనిల్ అన్న ఒక శ్రీమంతుడు, కార్పొరేటర్ కాకముందుకే సబితమ్మ ఒక డిగ్రీ స్టూడెంట్, కార్పొరేటర్ కాకముందుకే విజయశాంతమ్మ డిగ్రీ స్టూడెంట్. ఆస్తి ఆమె కాలు మట్టితో సమానం. ఆస్తి అనేది విజయశాంతికి కాలు మట్టితో సమానం. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క టిఆర్ఎస్ పార్టీ లీడర్స్కి, కార్యకర్తలకి, ముఖ్యంగా ఈరోజు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ సమావేశం కారణం మీకు అందరికీ తెలిసిందే. మొన్న రీసెంట్గా మీటింగ్లో కార్పొరేటర్స్ అందరు కూడా, అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు ఏబిసిడి కూడా తెలీదు, నా వల్ల రాజకీయాలకు వచ్చి డబ్బులకు అమ్ముడుపోయారు అని చెప్పడం జరిగింది. అదంతా మేము ఖండిస్తున్నాము. పార్టీ మారింది ఎవరో మీకు అందరికీ తెలుసు. కొడుకు కోసం పార్టీని విడిచిపోయి వెళ్ళింది వారు. ఇప్పుడు మమ్మల్ని బ్లేమ్ చేయడం ఇది ఎంతవరకు కరెక్ట్? మేము పార్టీని నమ్ముకున్నాము. 2014 నుంచి కూడా మా మామయ్య చింతల కనకారెడ్డి గారు ఎక్స్ఎమ్మెల్యేగా ఉన్నారు. మల్కాజ్గిరి డెవలప్మెంట్ అనేది 2014 నుంచి మొదలైంది. అప్పటి నుంచి మల్కాజ్గిరి ఎంత డెవలప్ అయిందో మీరు అందరూ కూడా చూస్తున్నారు.